అసలు మొదలైంది ఇప్పుడు నాకు. నేను జాబ్తో సాటిస్ఫాక్షన్ లేక బిజినెస్ రూట్ వెళ్దామని బిజినెస్ సర్చ్ చేస్తున్నా, ఒక రూట్కి వెళ్దామని చూస్తున్నా. ఒకవేళ అది సక్సెస్ అయితే అందరిని పిలిచి మీ చేతుల మీదుగా ఓపెనింగ్ చేసి ఆ రోజు ఎంజాయ్ చేస్తా అని ఒక హోప్తో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గణేష్. మౌనిక మన క్లాస్ ఇంకో ఆమె కూడా ఉంటుంది. ముగ్గురు నలుగురు ఉండే. యాక్చువల్గా సార్ అందరికీ నేను ఇక్కడ ఒక రోజు బాగా గుర్తు నాకు హాస్టల్లో నుంచి నెక్స్ట్ ఇట్లా అనుకుంటే ఇబ్బంది ఉండేది. సార్ నన్ను ఆ రోజు వ్యాన్ దగ్గర మరి అక్కడ నిల్చొని మరి నన్ను వెళ్ళలేకుండా క్లాస్ కూర్చోబెట్టి అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను సార్. నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ వరకు స్టడీ చేశాను. మా సార్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హైదరాబాద్. నేను మొన్నటి వరకు కన్సల్టెన్సీలో జాబ్ చేశాను. మా సార్ నైట్ షిఫ్ట్, నేను డే షిఫ్ట్. సో అది ప్రాబ్లం అనిపించేసి ఏం లేదా చెప్పు. ఓకే బాయ్ అందరికి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. చాలా మంది ఉండేది కాదు. ఇవన్నీ తాగుతాం తర్వాత చదువుకోలేదు. ప్రజెంట్ మైనార్టీ స్కూల్లో అటెండర్గా చేస్తుంది ఒక 10 years నుండి. మా మమ్మీ వచ్చేసి ఇంటి దగ్గర అంగన్వాడీ టీచర్. మా డాడీ ప్రజెంట్ వీపీ నర్సరీ. సిస్టర్, ఇద్దరు బాబులు. బాగా మైక్ దగ్గర పెట్టుకో. తెలియాలేదు. మొహమాట పడుతుండు ముస్తాఫా. ముస్తాఫా వాళ్ళ డాడీ మన స్కూల్ డ్రైవర్ లాగా చేసే చాలా మంది గుర్తుందో గుర్తులేదు. రంగాపూర్, రీలగుంట బ్యాచ్ వీళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది. నెక్స్ట్ గోపి. హలో, నాకు కొద్దిగా మాటలు రావు. ఇప్పుడిప్పుడే కొద్దిగా నేర్చుకుంటానా మీ అందరి దయ వల్ల. నేను అందరికి తెలుసు కావచ్చు మ్యాక్సిమం. నా పేరు గోపి. మాట్లాడచ్చు. నా పేరు గోపి, మాది శ్రీనగర్. మీ అందరికి తెలిసి ఉండాలి. నేనంటే భవానీ స్కూల్ అంటే నేను గోపి. అంటే అట్లా నేను చిన్నప్పటి నుంచి ఏదైతే నర్సరీ నుంచి ఇక్కడనే చదువుకున్నా. ఆ బాండింగ్ ఉండే ఎక్కువగా. నాకు బాండింగ్ అంటే సినిమా సార్కి నాకు మధ్యలో ఎక్కువ. మెయిన్గా ఏంటంటే నాకు అందరికీ మెమరీస్ ఉంటాయి. నాకు కూడా చిన్న మెమరీ. ఎక్కడికి పోయినప్పుడైనా కొద్దిగా గొప్పగా చెప్పుకుంటాను. ఇదే రూమ్ 3rd క్లాస్ నేను. ఇదే అది మాది హాస్టల్ రూమ్ అన్నట్టు. అందరికి పొద్దున స్టడీ అవర్ టైం అన్నట్టు. ప్రతి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే రూమ్లో అందరూ కూర్చొని స్టడీ చేసేది. తెలుసా చాలా మందికి? తెలుసు. ఒక్క నిమిషం మీ అక్కని ఒక నిమిషం సైలెంట్. ఒక 2 నిమిషాలు మాట్లాడతా ఫ్రీగా, మనసిప్పి మాట్లాడతా. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మీ ముందు మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడతా అనుకుంటున్నా. అంటే భయం బాగా, నాకు కూడా చాలా ఫియర్ ఉండేది. ఇప్పటికీ కూడా భయంగానే ఉండే. భయంతో ఏం సాధించలేమని తర్వాత అర్థమైంది కొద్ది మధ్యలో. నేను 10th వరకు బాగానే ఇట్లనే భయపడకుండా ఉండేది బాగా. అయితే నాకు ఆ స్టడీ అవర్ టైంలో సార్ అప్పుడు కూడా ఇట్లనే అందరికీ స్పెల్లింగ్స్ బాగా కాన్సెప్ట్. ఎందుకంటే మనకు బేసిక్ స్పెల్లింగ్లతోనే ఉంటుంది ప్రతిదీ. మనం ఏం నేర్చుకున్నా ఫస్ట్ మనం భవిష్యత్తులో కూడా ఏదైనా చదువుకోవాలన్నా ఏం చేయాలన్నా స్టార్టింగ్ బేసిక్ అనేది కరెక్ట్ ఇంపార్టెంట్. ఆ బేసిక్ అనేది మనకు మన సార్లు చాలా ఇచ్చారు.
ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లల్ని చూస్తే మన జనరేషన్ వాళ్ళని చూస్తే చాలా తేడా ఉన్నది. మనము బయట స్కూల్లో పర్సన్స్తో కూడా కాంపిటీషన్ కూడా అయినాం. ఎందుకంటే ఆ మెయిన్ బేసిక్ అనేది మనకు సినిమా సార్ ఇచ్చిండు. ఆ ఇంగ్లీష్ అనేది మనం ఫ్లూయెంట్గా చదవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం కూడా మన సార్ మెయిన్గా. సార్ లేకపోతే మనం ఇంగ్లీష్ చూసి కూడా చదవడం చాలామందికి రాదు, నేను కూడా చూసి. కానీ మన బ్యాచ్ వాళ్ళకు మ్యాక్సిమం అందరికి వస్తుంది, ఎందుకంటే ఆ సార్ చెప్పడం వల్లనే. ఆ రోజు అట్లనే సార్ అందరినీ స్పెల్లింగ్లు అడుగుతున్నాడు. 10th క్లాస్ అప్పుడు నేను 3rd క్లాసు 10th బ్యాచ్ వాళ్ళకు ఇట్లనే తెలుగు ఇంగ్లీషు స్పెల్లింగ్ అడుగుతున్నాను. మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ వచ్చేసరికి అందరూ స్టాప్ అయిపోయారు. ఇక 10th క్లాస్ బ్యాచ్ మొత్తం, నేను 3rd క్లాసే. నేను అప్పుడు మామూలుగానే స్పెల్లింగ్లు ఇట్లా బాగా ఇంట్రెస్ట్గానే చదువుకునేది. అప్పుడు ఆ టైంలో నా దగ్గరికి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ నువ్వు చెప్పరు, ఎవరు చెప్తారు బాబు అన్నాడు సార్. అప్పుడు సార్ నేను చెప్తాను, నేను లేచిన 10th క్లాస్ అందరూ నిలబడ్డారు అన్న. 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు నేను ఇంతే ఉండే అప్పుడు. లేచి నేను చెప్పినప్పుడు స్పెల్లింగ్ మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ అంటే టక్కున చెప్పేసిన. అప్పుడు సార్ నన్ను అందరినీ కొట్టమన్నాడు, వీళ్ళందరినీ కొట్టమన్నాడు, అందరికీ చెంప తప్ప కొట్టమన్నాడు. అయితే వాళ్ళందరూ ఇంత హైట్ ఉండేవాడు, నేను ఇంత ఉండే, నా చేయి అందకపోయేది. సార్ ఏం చేసిండంటే డైరెక్ట్ నన్ను ఎత్తుకున్నాడు. కరెక్ట్ నాకు మస్తు స్వీట్ మెమరీగా ఉండేది. అట్లా అందరినీ నాకు భయపడేది, లోపల భయం ఉండేది, వీళ్ళు దాని తర్వాత కొడతారు కావచ్చు ఈ 10th క్లాసులో అని. సార్కి మనసులో సారీ అనే చెప్పుకుంటున్నా. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నా. అందరికీ ఇప్పుడు ఏం చేస్తారు? మనకు ఎక్కువగా తెలుగు సార్ అయితే సార్ పాఠాలు అయితే సూపర్ ఉంటాయి, సాంగ్స్ కూడా పాడేది. సాంగ్స్ అయితే సాంగ్స్ ఫ్యాన్స్ ఉండేది. అందరు స్పీచ్ అయిపోయినాక సార్తో మాట్లాడదాం. ఏదో స్వీట్ ఏదో మంచి సింగర్ మైక్లను ఎక్కడో సినిమా వాళ్ళు పాటలు అనిపించింది. స్వీట్ టంగ్ అనేది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం టంగ్ ఎట్లా ఫ్యాన్స్ ఉంటే మన సార్ కూడా అట్లా ఉండేది, బాగుండేది. పీటీ సార్ అయితే ఇక నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చూసిన సార్ అలర్ట్మెంట్గా ఉండే ప్రతి విషయానికి. సార్ కూడా ప్రతి ముందుండే చేసిండు. ఇక నేను వచ్చేసి నేను తెలుగు ఇంటర్ అయిపోయిన తర్వాత నేను తెలుగు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్ చేసిన. ఇంటర్ అయిపోయాక బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అయినాక నాకు ఒక వన్ మంత్ హాలిడేస్ ఉండే, మా అన్న మ్యారేజ్ అయినాక. అప్పుడు నాకు వేరే కాడ ఎక్కువ జాబ్ ఉందంటే నేను 1 మంతే కదా అని వెళ్ళిపోయినాక అక్కడ కొద్దిగా ఫ్యూచర్స్ ఇవి అవి చూసినాక అక్కడ మోటివేట్ అయిపోయి అక్కడనే నేను జాయిన్ అయిపోయినా. అక్కడ ఇది స్టార్టింగ్ లెవెల్ నుంచి జీరో నుంచి హీరో కావాలన్న పొజిషన్ అక్కడ వచ్చింది మొత్తం. అంటే అక్కడ ఏదో లైఫ్ అనేది మార్కెటింగ్ అదంతా మొత్తం. సో అక్కడ కూడా నేను సక్సెస్ కావాలి, ఇది కావాలని కొద్దిగా పట్టుదలతోనే కష్టపడ్డా. 1 year దాకా నా దగ్గర జీరో ఇన్కమ్. అక్కడ 1 year తర్వాత అసలు అక్కడ తిండి కూడా లేదన్నట్టు. ఆ పొజిషన్ సరిగా టైంకి తినకపోయేది. అరే ఏంది ఇక్కడ వచ్చి పని చేసుకుంటుంది అట్లా కూడా అనిపించింది. కానీ ఫ్యూచర్ అవ్వబడేది. ఫ్యూచర్ చూసుకుంటా అరే కష్టపడాలి, నేను కూడా వాళ్ళ లెక్క అవ్వాలి, ఈరోజు కష్టపడితేనే అవుతుంది అని కొద్దిగా పని చేసుకుంటూ ఉండేటప్పుడు కష్టపడి అక్కడ కూడా ఇదే మాట్లాడు ఉంటుంది ఎక్కువ టాకింగ్ పవర్. ఇట్లా మాట్లాడకపోయేది, ఇట్లా భయపడకపోయేది. ప్రతిసారి ఏం మాట్లాడినా నాకు కూడా అర్థం కాక అక్కడ క్లాసులు మీటింగ్లు అక్కడ చాలా ఉంటాయి. అట్లా మాట్లాడకపోయేది నేను కూడా. అట్లనే వెనకబడ్డా అక్కడ చాలా. కొందరు మాట్లాడి ఇట్లా టీచింగ్ మీటింగ్ గురించి కావచ్చు, ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, ఇట్లా చెప్పి వాళ్ళు కొద్దిగా సక్సెస్ అయ్యేది. నాకు భయం అయ్యేది. ఆ భయంను వదిలిపెట్టినప్పుడే ముందుకు పోయేదని ఎప్పుడైతే అర్థమైందో అక్కడ నుంచి స్టార్ట్ చేసిన. చిన్న అక్కడ కూడా ఒక ప్రమోషన్ తీసుకుంటా నెలకు 50,000 60,000 ఆ స్థాయికి పోయినా. తర్వాత కరోనా వచ్చింది. ఈ కరోనా వల్ల డిస్టర్బెన్స్ అయింది మొత్తం, కంపెనీ అంతా మొత్తం అక్కడ కొలాప్స్ అయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేద్దాం కాదు చూస్తాను. ఇక్కడ మన ములుగులో అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో చిన్న జాబ్ చేస్తాను ప్రజెంట్ అయితే. భవిష్యత్తు అనేది తర్వాత. ప్రజెంట్ అయితే నా మ్యారేజ్ అయింది, ఒక బాబు, హ్యాపీ నవ్వు అయితే.
సో అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. మీరు కూడా అందరూ భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. పెద్దలు, మన ప్రిన్సిపల్ సార్ మరియు నాతో పనిచేసిన ఉపాధ్యాయుడు సతీష్ సార్, ప్రియమైన విద్యార్థులకు కృతజ్ఞతలు. ఎందుకు అంటే మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రాం చేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రాం ఇంతటితో అయిపోకుండా దీన్ని మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలంటే మీ బాండింగ్ అనేది చాలా ముఖ్యం. ఒక మంచి పని చేయాలంటే నలుగురు కలిస్తేనే ముందుకు నడుస్తుంది. అది గుర్తుపెట్టుకొని మీ బ్యాచ్ వాళ్ళు మీ బాధలు సంతోషాలని పంచుకోవాలంటే ఓ గ్రూప్ను మెయింటైన్ చేస్తూ ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే ఆర్థిక సహాయంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మొన్న కరోనా టైంలో మాకు ఎదురైన చేదు అనుభవం అది. మాకంటే నాకు కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది మామూలు దెబ్బ కాదు. చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ బాధలు లేకుండా పోయింది, కానీ బతుకున్న వాళ్ళకు చాలా కష్టాలు వచ్చినాయి. మాకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 9 to 12 సార్ ఇక్కడ 3 బ్యాచెస్ ఇక్కడ చెప్పేసాను 10th క్లాస్. నేను ఫస్ట్ ఇక్కడే టీచింగ్ చేశాను, అందుకే నాకు ఈ స్కూల్ అంటే మమకారం. అందుకే ఈరోజు నాకు చాలా వర్క్ ఉంది. సార్ని వదిలిపెడతారా అన్నారు. అదే ఇక నేను కూడా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి కూర్చుని ఇక్కడ ఎందుకు మీ హ్యాపీనెస్లో దూరం చేయొద్దు అని చెప్పేసి ఆగిపోయాను. ఆ కరోనా టైంలో మాకు జీతాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కనీసం బయటికి వెళ్ళి ఏదన్నా తెచ్చుకుందామన్నా కూడా పర్మిషన్ లేవు. అందరికీ తెలిసిన విషయం ఇది. చాలామంది కోవిడ్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడే కాదు, నా స్టూడెంట్స్ కూడా అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను 8 years ఏకశిల స్కూల్ అని మాకు దగ్గర పంతిని హైవే రోడ్డు అక్కడ 8 years చేశాను. ఆ 2 years కోవిడ్ వల్ల నేను జాబ్ మానేయాలని నిర్ణయించుకున్నాను. నాకున్న 2 ఎకరాల వ్యవసాయంలో బోరు కూడా వేశాను, అది సక్సెస్ అయింది. అది కంటిన్యూ చేస్తూ మళ్ళీ 2 years కోవిడ్లో వ్యవసాయం చేశాను. నేను తప్పలే. గొప్ప గొప్ప వాళ్ళందరూ నాతో పనిచేసిన టీచర్లు అందరూ టీ షాపులు పెట్టుకున్నారు, బెల్ట్ షాపులు పెట్టుకొని మందు కూడా అమ్ముకున్నారు, చికెన్ షాపులు పెట్టుకుంటున్నారు. చాలా పనులు చేశారు. నామూషి కాదు, చెప్పుల షాపులు పెట్టుకోవడం పని చేశారు. అది వర్ణించలేని, అది రావద్దు మళ్ళీ ఇంకోసారి అలాంటి డిజాస్టర్ వస్తే మనము తట్టుకోలేము. ఎందుకంటే ఇప్పటికే చాలామంది చాలా నష్టమైపోయారు. అందుకోసమే మిమ్మల్ని కలిసి ఉండాలి అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్. మీలో ఒకరికి ఏదైనా ఆపద వస్తే నలుగురు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు కూడా కొందరు ఆ రోజుల్లో వెజిటేబుల్స్, రైస్ కూడా ఇచ్చేశారు. కొత్త ఆర్గనైజేషన్ ఉంటారు కదా బయట, స్టూడెంట్స్ కానీ ఇంకేమైనా ఫౌండేషన్స్ వాళ్ళు. అందుకోసమే ఎప్పుడు కలిసి ఉంటే బాధ అనేది ఉండదు. ఎన్ని బాధలున్నా నలుగురు స్నేహితులతో మాట్లాడితే హ్యాపీగా మర్చిపోతారు. అందుకే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కలిసి మీ బాధలు చెప్పుకోండి. ఎంత బాధ ఉన్నా కూడా చనిపోయే మాట అనేది రావద్దు. నా స్టూడెంట్గా చావద్దు అనేది నేను కోరుకుంటాను. ఎందుకంటే ఒక అబ్బాయి చనిపోయాడు, అతనికి గైడ్లైన్స్ లేక. అందుకోసమే మీ బాధల్ని మా గురువులకు చెప్పనవసరం లేదు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, దాన్ని సాల్వ్ చేసుకోండి. చెప్పలేని విషయాలు ఉంటాయి చాలా. ఈ వేదిక ద్వారా చెప్పడానికి నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఒక అబ్బాయి చనిపోయాడు, శివరామకృష్ణ అని, యాక్సిడెంట్ అయి చనిపోయిందని. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. మీరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చూసి డ్రైవ్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే యువకులుగా ఉన్నప్పుడు తెలియదు మనకు ఆ ఉత్సాహం.
నా స్టేజ్కి వచ్చినప్పుడు నాకు భార్య ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు అనేది నన్ను బైక్ తోలేటప్పుడు బైక్ స్టార్ట్ చేసిందంటే చాలు నాకు అదే గుర్తుకొస్తుంది ఇంటికి వెళ్ళేదాకా. లక్ష్మణ్ గుర్తులేడు. సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, అలాంటి ఘటనలు జరగద్దని కోరుకుంటున్నాను. మీరు కూడా పాటిస్తారని, నలుగురికి సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ 2009-10 సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని ఈ విధంగా కలిసినందుకు చాలా మంది ఫోన్ చేసి సార్ మీరు రావాలి 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 అంటే నేను ఏ సార్ వస్తున్నా వాళ్ళ నెంబర్లు పెట్టాను కూడా చెప్పాను. నాకు ప్రిన్సిపాల్ సార్ నెంబరే పెట్టలేదు, ఎవరి పనిలో వాళ్ళు బిజీలో ఉన్నారు. సార్కి రాగానే చెప్పాను, సార్ నేను ఇలా పరిస్థితుల్లో వచ్చిన ఫోన్ నెంబర్ అడిగినా కూడా ఎవరు నాకు రెస్పాండ్ కాలే, వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ చేసిన గణపతి అండ్ అవినాష్ ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరూ చూశాను, సంతోషంగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండండి, మీ బాధలైనా సంతోషాలైనా మీ మిత్రులతో పంచుకోండి. థ్యాంక్ యూ వందనాలు. సాంగ్స్ అంటే నేను మర్చిపోయాను అన్న. మర్చిపోవడం అంటే ఏంటంటే నేను చేసిన స్కూల్లో ప్రాక్టీస్ చేసే సాంగ్స్ ఉండవు. ఇక్కడ అంటే సార్ నన్ను రిక్వెస్ట్ చేసి నా పిల్లలకు నేర్పించాలి సార్ మీరు రావాలి అని చెప్పేసి నేను డైరీస్ మెయింటైన్ చేసి అప్పుడు సాంగ్స్ నేర్పించేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా సాంగ్సే అన్ని ట్రాక్ సాంగ్స్ అంట. అంటే వెనుక మ్యూజిక్ వస్తా అంటే నేను పాట పాడడం, అంటే నేను పాడేది నా స్టూడెంట్తో పాడేది. అక్కడ వేరే ఉంటుంది. ఆ స్కూలు యాన్యువల్ డే అంటే అన్ని స్కూలు 10 బ్రాంచులు ఉంటే 10 బ్రాంచులు వేసి ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం టెంట్లో కిందనే డీజే పెట్టేసి ప్రోగ్రామ్స్ పెడతారు. అందులో నాతో పాటు 2-3 స్టూడెంట్స్, వాళ్ళు మేల్ సింగర్ నేను, ఫీమేల్ సింగర్ వారు, అట్లా కోఆర్డినేషన్లో పాడేది సాంగ్స్. ఇప్పుడు నేను ఈ సాంగ్స్ను అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు చాలా సినిమాలు, చిరంజీవి సినిమాలు, గువ్వా గోరింక, తర్వాత చాలా సినిమాల పాటలు పాడేసాను. ఎందుకంటే మాకు అప్పుడు చిరంజీవి ఫ్యాన్స్, సార్ కూడా కమలాసన్ అంటే ఆ రోజుల్లో సార్ నేను చిరంజీవి ఫ్యాన్స్, అందుకే నేను ఎక్కువ ఆ సినిమా పాటలు పాడేటోడు అని. ఇప్పుడు మీరు పాడంటే ట్రాకులు లేవు నా దగ్గర మ్యూజిక్, అవి బహుశా నేను ఇట్లా ముందే నాకు ప్రిపేర్ చేస్తే నేను ఒక సపరేట్గా మేల్ సాంగ్ అయినా ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని. పాడతాను, నా పాడిన పాటలు కూడా మీ గ్రూప్లో నన్ను యాడ్ చేశారు, ఆ గ్రూప్లో కూడా పెట్టేస్తాను. కంప్యూటర్లో వెతికి తీసైనా మళ్ళీ మా స్కూల్కి ఫోన్ చేసి. ఇప్పుడు నేను ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నాను నా ఎగ్జామ్కి, డిఎస్సికి. గాడ్ గిఫ్ట్ ఈసారైనా ఇస్తాడని ఆశిస్తున్నాను మీ అందరి ముఖంగా. నేను కూడా కష్టపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్ వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు. సో మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి. ఈసారి మీరు డిఎస్సిలో కంపల్సరీ రావాలని మేమందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. సో నెక్స్ట్ పీటీ సార్ సతీష్ సార్. ఉపాధ్యాయ బృందానికి నమస్కారం. విద్యార్థులకి నా యొక్క బ్లెస్సింగ్లు. నేను ఇక్కడ 2 ఇయర్స్ అనుకుంటా 2 ఇయర్స్ వర్క్ చేసినాను. అప్పుడు నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. ఇక్కడ నుంచి తర్వాత నల్లబెల్లికి వెళ్ళిపోయాను. నల్లబెల్లిలో 4 ఇయర్స్ చేసినాను. అక్కడ నుంచి హన్మకొండకి వెళ్ళినాను. హన్మకొండ 4 ఇయర్స్ చేసినాను. అక్కడ నేను ఎంపీడీ అడ్మిషన్ వేసినాను. అక్కడ నాకు సీట్ వచ్చింది. ఎంపీడీ ఉస్మానియాలో చేసినాను, అది కంప్లీట్ అయింది. తర్వాత హుజరాబాద్కి వెళ్ళాను. అక్కడ వర్క్ చేస్తుంటూనే నాకు ఎన్ఐఎస్ సీట్ వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, అది పాఠశాల. అది కంప్లీట్ చేసుకొని రాగానే తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు మనది ములుగు కొత్త జిల్లా ఎంబటే మన దగ్గర వేకెంట్ ఉండడం జరిగింది. తక్కువ అక్కడ నాకు ఇచ్చారు. ప్రజెంట్ నేను ఇప్పుడు రెజ్లింగ్, కుస్తీ, తెలుగులో కుస్తీ అంటాము, రెజ్లింగ్ వినే ఉంటుంది కదా, దంగల్ మూవీ, ఆ క్రీడకు నేను ఇప్పుడు జిల్లా కోచ్, అలాగే జిల్లా అసోసియేషన్ సెక్రటరీ. నా దగ్గరికి చాలామంది పిల్లల్ని నేషనల్స్, ఇంటర్నేషనల్స్కి
ఒక అబ్బాయి ప్రజెంట్ ఇప్పుడు ఆడుతున్నాడు, నా పిల్లవాడు పైన. ప్రజెంట్ ఈరోజు మ్యాచ్ ఉంది 6 గంటలకి, సోనీ స్పోర్ట్స్లో వస్తుంది, ఒకసారి చూస్తే చూడండి. మన తెలంగాణ నుంచి ఉంటాడు ఒక అబ్బాయి, ముస్లిం అబ్బాయి, అఫ్రీక్. నా కుర్రాడే, నేను నేర్పించాను. కంగ్రాచులేషన్ సార్. నెక్స్ట్ హెచ్ఎం సార్ గారు. అందరు ఆకలి తగ్గాలి మాటలతోనే. కడుపు నింపాలి. క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ అయితే పీరియడ్స్తో సంబంధం లేకుండా, లంచ్ బెల్తో సంబంధం లేకుండా జరిగిన రోజులు ఉన్నాయి అనుకుంటా. ఆ రోజుల్లో అదొక ప్యాషన్ అయిపోయింది. అదంతా ఇక till the end of my life I will be among the children. Okay, it is a good occasion. I think it is the first batch who has been conducting this program in our school. And earlier, before a few, some students has organized one program, but they have done themselves in a private manner. But they haven't held the meeting like this. Nowadays, ఎందులోనే చెప్తారా, ఈ రోజుల్లో ఇది సమాచార యుగం. ఇందాక ఎవరు గోపి అన్నాడు, మాట్లాడకపోతే నేను చాలా నష్టపోయానని. వాస్తవం ఈరోజు ఇదంతా కూడా కమ్యూనికేటివ్ ఎరా, ఇన్ఫర్మేషన్ ఎరా. ఇది ఈ సమాచార ప్రపంచంలో మనం మూగవాళ్ళుగా ఉంటే మనల్ని తొక్కేసి పైకి పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరందరూ దాదాపు ఇందులో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ముఖ్యంగా పర్సంటేజ్లతో పని లేదు. సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, స్పోకెన్ స్కిల్స్ ఉంటే చాలు. irrespective of your degree, they will appoint you as an employee. డిగ్రీస్తో సంబంధం లేకుండా మీకు కొంచెం వాక్చాతుర్యం ఉండి టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఉద్యోగం ఇస్తారండి. అందులో నీ పెర్ఫార్మెన్స్ బాగుంటే నీకు హైక్ అయిపోతుంది. ఇంతకుముందు నేను నా 90 ఉంది, 80 ఉంది అంటే ఇట్ ఈస్ నన్ ఆఫ్ ద బిజినెస్. కాబట్టి ఇంతకాలం మీరు సాధించలేదని బాధపడాల్సిన అవసరం లేదు. డే 1 నుంచి ఇప్పటి నుంచి ప్రయత్నించినా కూడా అద్భుతాలు జరుగుతాయి. బాయ్స్కైనా గర్ల్స్కైనా రైట్స్, పేషెన్సీ లెవెల్స్, ఐక్యూ లెవెల్స్ సేమ్ ఉంటాయి. అమ్మాయిలు కూడా హౌస్ వైఫ్ ఉన్నాను కదా నేనేం చేయగలనా ఇంకా అని అనుకోకూడదు. ఇంట్లో ఉండి కూడా విప్లవాలు సాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చరిత్రలో. పేపర్లలో బాగానే చదువుతున్నారు మీరు. రెగ్యులర్గా ఈనాడు పేపర్లో సపరేట్ వసుంధర కాలం ఉంటుంది, అది మీ అందరికీ బాగా స్ఫూర్తినిచ్చేటువంటి కాలం అది. వాటిని రోజు చదవండి, మీకు ఒక మంచి స్ఫూర్తి వస్తుంది. ఇక అలాగే జాబ్స్, ఎంటర్ప్రెన్యూర్స్, వర్క్స్ ఏదైనా చేయండి, కానీ గుండె చెప్పిన పని చేయండి. మన గుండెకి ఏది మంచి అనిపిస్తే అది చేయండి. అది స్టేటస్ కోసం కాదు. మన స్టేటస్ కోసం మన మిత్రులు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో నేను ఈ పని చేస్తే అని ఎవరి కోసం మనం బతకొద్దండి. మన కోసం మనం బ్రతకాలి. మనకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఈస్ అవర్ హర్ట్. ద కాంపిటీషన్ బిట్వీన్ యాజ్ ఈస్ మీ అండ్ మీ. ఒకరితో పోల్చుకుంటే డిసప్పాయింట్ అవుతారు, మిమ్మల్ని మీరు పోల్చుకుంటే మీరు డెవలప్ అవుతారు. ఇది మీ పిల్లలకి నేర్పండి. అమ్మాయిలందరూ వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని పెంచుతున్నారు. ఇప్పుడు 12 years నుంచి 14 years, 18 years ఏజ్ గ్రూప్ వరకు పిల్లల్ని మీరు ఏ విధంగా ట్యూన్ చేస్తే ఆ విధంగా ఎక్సలెన్సీ ఉంటుంది. పక్కనున్న పిల్లలతో పోల్చి పిల్లల్ని కొంచెం డిసప్పాయింట్ చేయకండి. యూ షుడ్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్ టు యువర్ చైల్డ్. మన పిల్లవాడిని మనముగా చూద్దామంటే. వేరే వాడితో పోలిస్తే ఇంట్లో రోగాలు తయారవుతాయి, పంచాయతీలు తయారవుతాయి, మీకు కూడా హెల్త్ హజార్డ్ వస్తుంది, పిల్లలకు కూడా మెంటల్ స్ట్రెస్ వస్తుంది. వెస్టర్న్ కంట్రీస్లో ఈవెన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా అదర్ పేరెంట్స్కి చూపించరు. కంపేర్ చేయరు అసలే. అంటే ఎందులో కంపేర్ చేసుకోవాలి మనం అంటే పాజిటివ్ ఇంటేకింగ్లో మీరు కంపేర్ చేసుకోండి. పాజిటివ్ ఎవరైనా ఒక ఉపన్యాసం ఇచ్చారు, ఇంతమంది పిల్లలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు వాడు హరీష్
వాడు ఒక ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వాడి మధ్యలో ఉన్న దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. అందులో ఏమైనా పాజిటివ్ కమెంట్స్ ఉంటే వాటిని తీసుకుందాం. ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక పాజిటివ్ ఇన్పుట్ మన దగ్గర ఉంచుకుందాం. కానీ వాడు అయినట్టు నా కొడుకు కావాలి, లేకపోతే వాళ్ళ అబ్బాయి అయినట్టు మా అబ్బాయి కావాలి అనేటువంటి భావనతో ఉండొద్దు. చిన్నపిల్లలకి అట్ ద సేమ్ టైం పెద్ద పిల్లలకు కూడా. మీకు కూడా ఒకరితో పోల్చుకుంటూ కాలం గడుపుతూ ఉంటే ఏమైందంటే, పోల్చుకున్నటువంటి క్రమంలో హరీష్ ఇంకొకరితో పోల్చుకుంటాడు, ఇంకొకడు ఇంకొక ఉపన్యాసం ఇస్తాడు, దీన్ని వదిలిపెడతాడు, వాడితో పోల్చుకుంటాడు. అసలు వీడేంటి ఇక్కడ? ఇప్పుడు ఓన్ ఇండివిజువల్ టాలెంట్ ఏమి, ఇండివిజువల్ వర్త్ ఏంటి? ఇది పూర్తిగా నశించిపోతుంది కదా. అలాంటప్పుడు మనకి ఇన్నర్ సపోర్ట్ లేనప్పుడు అవుటర్ ఇన్పుట్ అసలే ఉండదు, అవుట్పుట్ అసలే ఉండదు. కాబట్టి ఉపన్యాసాలు ఏదలుచుకోలేదు నేను. జస్ట్ మీరందరూ పెద్దవాళ్ళు కాబట్టి పెద్దగా ఆలోచించండి. పెద్దగా అంటే యాంగ్జైటీతో కాదు, మళ్ళా పెద్దగా అంటే బాగా యాంగ్జైటీతో ఆలోచించడం కాదు. కూల్గా మన పిల్లలందరూ అన్నారు, గతం బాగా మనకి పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటాంలే, కానీ పాస్ట్ ఈజ్ ద బెస్ట్, పాస్ట్ ఈజ్ ద బెస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటాంలే కానీ పాస్ట్ ఈజ్ ద బెస్ట్. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు గతాన్ని చదువుకుంటే మనకి మనశ్శాంతి వస్తుంది. నేను హార్లిక్స్ తాగినా రాదు, బూస్ట్ తాగినా రాదు ఆ ఎనర్జీ. సో దీస్ ఆర్ ఆల్ సైకలాజికల్ అపీజ్మెంట్స్. వీటన్నిటిని ఏమంటామంటే సైకలాజికల్ అపీజ్మెంట్స్ అంటాము. వీటిని మనం తప్పకుండా పాటించుకుంటూ భవిష్యత్తులో ముందుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. వాటి వార్మ్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్య, మొత్తానికైతే అట్నో ఇట్నో స్పీచ్ల కార్యక్రమం అయితే ముగిసిపోయింది. ఇక్కడ కింద కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు స్పీచ్ ఇస్తుంటే నేను వెళ్ళాలి, నేను వెళ్ళిన తర్వాత ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఈ మూమెంట్ ఉన్నది నాకు స్కూల్లో సార్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ మూమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ షేర్ చేసుకోవాలి, ఎన్నో చెప్పాలి, ఇప్పుడున్న పరిస్థితిని కానీ స్కూల్లో ఉన్న పరిస్థితిని కానీ అదంతా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలని ఎంతో అనుకున్నాం. ఒక్కసారి చైర్ నుంచి లేచి స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ పట్టుకోగానే కథ ఫ్రీజ్ అయిపోయినాం. ఫ్రెండ్స్ని చూడంగానే 14 సంవత్సరాల తర్వాత కలిసినాం కదా, అందరూ ఒకటేసారి అక్కడ కనబడంగానే వాళ్ళని చూడంగానే మాటలు అస్సలే అత్తలేవు. ఇక ఆ సంతోషంలో ఏం మాట్లాడనో కూడా అర్థం కాలే. మొత్తానికైతే అటో ఇటో ధైర్యం చేసి ఎంతో కొంతనైతే స్టేజ్ మీద అయితే మాట్లాడొచ్చేసినాం. ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరం కలిసి తర్వాత గ్రూప్ ఫొటోస్ దిగినాం.
ఉప్పు, బీట్రూటు, లెమను, ఆనియను, క్యారెట్. ఈరోజు మెనూలో వచ్చేసి వైట్ రైసు, బగారా రైసు, సాంబారు, పప్పు, పెరుగు, చికెను, మటన్. ఇవన్నీ అబ్బాయిలే చేసిళ్ళు. వాళ్ళైతే 14 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాం కదా, అన్నీ బాగుండాలి, ప్రోగ్రాం బాగా జరగాలని చెప్పేసి వాళ్ళు బాగా కష్టపడి చేసిళ్ళు. ఈ ప్రోగ్రాం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అమ్మాయిలలో కూడా కొందరు గ్యాదర్ చేయడానికి ప్రయత్నించిళ్ళు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడికి వచ్చేలా చేసిళ్ళు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఇంకా మెయిన్గా అందులో అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్స్ని, అత్త వాళ్ళని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ ఒప్పించి ఇక్కడికి రావడం అంటే అంత ఈజీ కాదు. కానీ 14 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం, ఎలాగైనా కలవాలని చెప్పి ఇంట్లో ఒప్పించి వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా మా గెట్ టుగెదర్ పార్టీ అయితే ముగిసిపోయింది. ఈ రోజు అనేది, ఈ మూమెంట్ అనేది మా లైఫ్లో ఒక మంచి జ్ఞాపకంగా లైఫ్ లాంగ్ గుర్తు ఉంటుంది. ఇక మొత్తానికైతే పార్టీ ముగించుకొని ఇంటికి వచ్చేసాం. అక్కడైతే మేము గిఫ్ట్స్ ఇచ్చుకున్నాం. ఆ గిఫ్ట్స్లో ఏమున్నాయో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. గెట్ టుగెదర్ పార్టీ అనేది ఫ్రెండ్షిప్కి సంబంధించింది కాబట్టి నేను ఈ వీడియోకు మినిమం ఒక 10,000 లైక్స్ అండ్ 50,000 వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతవరకు ఈ వీడియోని రీచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ కప్పు పైన ఏం చేశారంటే మా స్కూల్ పేరును, అది ఎక్కడ ఉంటుంది, ఏ బ్యాచ్ వాళ్ళు ఈ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నారు అనేది మొత్తం ప్రింట్ చేశారు. భవానీ విద్యానికేతన్ హై స్కూల్, మల్లంపల్లి, SSC 2009 to 2010 బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీ. గిఫ్ట్ అయితే చాలా బాగుంది. ఈ కప్ అనేది చూసినప్పుడల్లా ఆ రోజు జరిగిన మూమెంట్స్ అన్నీ మాకు గుర్తొస్తూ ఉంటాయి ఎప్పటికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.